నీట్ ఎగ్జామ్ పేపర్ మళ్ళీ లీక్ అవుతుందా, లీక్ అయితే పరిస్థితి ఏంటి అని నాకు డౌట్ వచ్చి, అసలు ఎగ్జామ్ పేపర్ లీక్ ప్రీవియస్ ఎలా జరిగింది ఏంటి అనేది, సో దీని గురించి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తూ ఆ ఇన్ఫర్మేషన్ మీకు కూడా షేర్ చేయాలన్న ఉద్దేశంతో ఈ వీడియో అనేది చేస్తా ఉన్నాను. నీట్ యూజీ ఎగ్జామ్ ఏదైతే ఉందో, కన్ఫర్మ్డ్ పేపర్ లీక్ occurred on 5th May 2024 in Patna, Bihar, allegedly organized by a question paper mafia charging 30 to 50 lakhs per candidate. దాదాపు 13 మంది అరెస్ట్ అయ్యారు. అండ్ దానికి సంబంధించి రిలేటెడ్ ఇన్సిడెంట్ అయితే గోధ్రా, గుజరాత్ లో జరిగింది. సో సూపరింటెండెంట్ ఫెసిలిటీ మాల్ ప్రాక్టీస్, సో అక్కడ ఏం జరిగింది, ట్యాంపరింగ్ జరిగింది. సో దాదాపు ఇక్కడ సుప్రీంకోర్టు అక్నాలెడ్జ్ దట్ 155 స్టూడెంట్స్ బెనిఫిటెడ్ ఫ్రమ్ ద లీక్ అని అన్నారు. సో దానికి సంబంధించిన డిస్కషన్ కూడా జరిగింది. ఆ తర్వాత ఎక్కడెక్కడ ఒకసారి ఒడిస్సా అని, ఒకసారి ఇంకో చోట రెండు రకాలుగా ప్రాక్టీసెస్. ఒకటి ఏంటంటే హైటెక్ కాపీ కూడా జరిగిందని. సో దానికి సంబంధించి కూడా హైటెక్ కాపీ మన మున్నాబాయి లేకపోతే ఈ బ్లూటూత్ సహాయంతో ఎగ్జామ్ రాశారని కూడా ఒక దానికి సంబంధించిన ఒక ఇన్ఫర్మేషన్. సో ఇది సోర్సెస్ అన్ని కూడా మనకి ఇంటర్నెట్ లో, ఆన్లైన్ లో అవైలబిలిటీలో ఉన్నాయి. చాలా న్యూస్ పేపర్ లో అన్నిట్లో చూసాం. సో అయితే ఈ ఎగ్జాక్ట్ మనం చూసుకుంటే, ఎస్పెషల్లీ లాస్ట్ బిఫోర్ ఏదైతే సంజయ్ ముఖ్యా ఆర్ సంజయ్ సింగ్ ఎవరైతే ఉన్నారో, దీనికి సంబంధించి చూసుకుంటే అతను ఇట్లాంటి బీహార్ స్టేట్ ఎగ్జామ్ సంబంధించి, బీహార్ పబ్లిక్ స్టేట్ ఎగ్జామ్స్ నుంచి వాళ్ళ కొడుకేమో టీచర్ ఎగ్జామ్స్ కి, సంజీవ్ కానిస్టేబుల్ ఎగ్జామ్ కి పేపర్ లీక్ చేశారు. అండ్ దీంతో పాటు డాన్ రంజిత్ ఎర్లీ 2000s లో చాలా ఎగ్జామ్స్, క్యాట్ ఎగ్జామ్స్ లీక్ చేశాడు. అంటే ఆ ప్రాక్టీస్ లో తను కూడా వన్ ఆఫ్ ద మెంబర్. అండ్ అతని దగ్గర ఇతను జాయిన్ అయ్యి ఇతను నేర్చుకొని ఈ పేపర్ లీక్లు, పేపర్లు అమ్ముకోవడాలు, దాంతో పాటు పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయాలు పెంచుకోవడాలు, ఇవన్నీ కూడా చేశాడు. సో దానికి సంబంధించి లాస్ట్ ఇయర్ సంబంధించి నీట్ యూజీ పేపర్ అయితే లీక్ అయింది.